ఏపీపీఎస్సి, టెట్ మరియు డిఎస్సి పరీక్షలకు ఉపయోగపడే కొన్ని జీకే క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ కొన్ని ఎంసీక్యూ క్వశ్చన్స్, వాటితో పాటు వాటి యొక్క సమాధానాలు కూడా ఇవ్వబడ్డాయి. క్వశ్చన్ నెంబర్ 1, శాతవాహన వంశ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ శ్రీముఖుడు. క్వశ్చన్ నెంబర్ 2, సింధు నాగరికత ప్రజలు పూజించిన ముఖ్యమైన దేవుడు ఎవరు? ఆన్సర్ పశుపతి. క్వశ్చన్ నెంబర్ 3, గాథా సప్తశతి గ్రంథాన్ని రచించిన శాతవాహన రాజు ఎవరు? ఆన్సర్ హాలుడు. క్వశ్చన్ 4, బౌద్ధ మతంలో మహాభినిష్క్రమణం అనగా ఏమిటి? ఆన్సర్ బుద్ధుని గృహత్యాగం. క్వశ్చన్ 5, గాంధీజీ దక్షిణ ఆఫ్రికా నుండి భారతదేశానికి ఏ సంవత్సరంలో తిరిగి వచ్చారు? ఆన్సర్ 1915. క్వశ్చన్ 6, ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు భారతదేశంలో వ్యాపార అనుమతి పొందింది? ఆన్సర్ జహంగీర్. క్వశ్చన్ 7, భారతదేశంలో మొదటి స్వాతంత్ర సంగ్రామం సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 1857. క్వశ్చన్ 8, వందే మాతరం గీతాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ బంకిం చంద్ర చటర్జీ. క్వశ్చన్ 9, కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఇల్తుమిష్. క్వశ్చన్ 10, ప్రసిద్ధ విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానాన్ని ఏమంటారు? ఆన్సర్ అష్టదిగ్గజాలు. భారత రాజ్యాంగంపై కొన్ని క్వశ్చన్స్. క్వశ్చన్ 1, భారత రాజ్యాంగ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. క్వశ్చన్ 2, మన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? ఆన్సర్ అమెరికా. క్వశ్చన్ 3, భారత రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కు కనీస వయస్సు ఎంత? ఆన్సర్ 18 సంవత్సరాలు. క్వశ్చన్ 4, రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఎంత? ఆన్సర్ 6 సంవత్సరాలు. క్వశ్చన్ 5, భారతదేశంలో మొదటి లోక్సభ స్పీకర్ ఎవరు? ఆన్సర్ జీవి మౌలాంకర్. క్వశ్చన్ 6, ప్రాథమిక విధిగా 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత విద్యా హక్కును ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? ఆన్సర్ 86వ సవరణ. క్వశ్చన్ 7, ఒక రాష్ట్రానికి గవర్నర్ను ఎవరు నియమిస్తారు? ఆన్సర్ రాష్ట్రపతి. క్వశ్చన్ 8, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తారు? ఆన్సర్ ఆర్టికల్ 352. క్వశ్చన్ 9, నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ ప్రధానమంత్రి. క్వశ్చన్ 10, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు ఎంత? ఆన్సర్ 65 సంవత్సరాలు.